గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. సెంట్రల్ అమెరికా దేశం కోస్టారికాలో ఓ పిల్లి చాలా పెద్ద సాహసమే చేసి పోలీసులకు చిక్కింది. రాత్రివేళ ఓ జైల్లో ఖైదీలకు ఎవరి కంట పడకుండా డ్రగ్స్ తరలిస్తూ ఫెన్సింగ్ పై అడ్డంగా దొరికిపోయింది. పిల్లిని జాగ్రత్తగా పట్టుకున్న పోలీసులు నెమ్మదిగా జైల్లోనికి తీసుకెళ్లారు. పిల్లి పొట్ట భాగానికి ఇరువైపులా టేప్ అతికించి ఉన్న డ్రగ్స్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సరఫరా కోసం పిల్లికి ఎవరిలా ట్రైనింగ్ ఇచ్చారు అనే దానిపై ఖైదీలను విచారిస్తున్నారు పోలీసులు. సెంట్రల్ అమెరికా దేశం కోస్టారికాలో మరెవ్వరూ చేయలేనంత రిస్క్ చేసింది ఈ పిల్లి. ఈశాన్య కోస్టారికాలో కోకోసి జైల్లోనికి రాత్రివేళ ఓ పిల్లి వెళ్లేందుకు ప్రయత్నం చేసింది. సాధారణ పిల్లిలా దూకుతూ కాకుండా ఫెన్సింగ్ పై చాలా నెమ్మదిగా జాగ్రత్తగా నడుస్తూ వెళ్తుంటే ఓ పోలీసుకు అనుమానం వచ్చింది. వెంటనే జైల్లో అలారం మోగించారు. మిగతా పోలీసులను అప్రమత్తం చేశారు. ఫెన్సింగ్ పై నత్తనడకగా వెళ్తున్న పిల్లిని జాగ్రత్తగా పట్టేసుకున్నారు. పిల్లి శరీరంపై ప్యాకెట్లు అతికించి ఉండటంతో దాన్ని జైల్లోనికి తీసుకువెళ్లారు. కత్తెరతో టేపును ముందు కట్ చేసి ఆ ప్యాకెట్లను తీసి చూసేటప్పటికీ అవాక్కయ్యారు పోలీసులు. పిల్లి పొట్ట భాగానికి ఇరువైపులా ఉన్న ఒక ప్యాకెట్లో 236 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇంకొక వైపు ఉన్న ప్యాకెట్లో 68 గ్రాముల క్రాప్ పేస్ట్, 2 రోలింగ్ పేపర్ షీట్లను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పిల్లిని కాసేపు అలానే పరిశీలించారు. కానీ నాకేం తెలియదు బాబు అన్నట్టు అది నిశ్శబ్దంగా ఉండిపోయింది. నిశ్శబ్దంగా గుట్టు చప్పుడు కాకుండా ఖైదీలకే డ్రగ్స్ అందిస్తోంది ఈ పిల్లి. కోస్టారికన్ నేషనల్ యానిమల్ హెల్త్ సర్వీస్ కి ఈ పిల్లిగారిని తరలించేశారు పోలీసులు. పిల్లిని పట్టుకోవటంతో గంజాయి ఖైదీలకు చేరకుండా అడ్డుకున్నారు పోలీసులు. మరి ఈ పిల్లికి ఇంతలా ట్రైనింగ్ ఇచ్చిందెవరు? ఏ ఖైదీలకు ఈ పిల్లి ఇలా డ్రగ్స్ సరఫరా చేస్తోంది అనే విషయాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు